నమః శివాయ. నమో కాళభైరవాయ నమః. నమో రాజశ్యామలాదేవి నమః. విధాత టీవీ ప్రేక్షకులందరూ భైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా ఒక చిన్న మాట ఏమిటంటే, మొన్న 23వ తారీఖుని చాలా భారీ కార్యక్రమం కాళభైరవ జయంతిని మనం ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే వర్ష ప్రభావం తుఫాను కారణంగా ఆ రోజు మనం బహిరంగ ప్లేస్లో జరుపుకోలేకపోయాం. కాస్త స్వామివారికి పీఠంలోనే జరిపించాం. అయితే ఈ వేడుకలను 7వ తేదీ జనవరి 7వ తేదీన మంగళవారం అష్టమి జరిపించాలనేటువంటి సంకల్పం చేశాం. మరలా శ్రీకాళహస్తి శృంగేరి పీఠం వీరందరూ కూడా పండితులు రావటం, ఆ రోజు చాలా భారీగా జరపాలనేటువంటి ఒక సంకల్పం, అందరూ కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమం జరిపించాలనేటువంటి ఒక ఆలోచనతో అందరికీ ఆ భైరవుని అనుగ్రహం ఉండాలనేటువంటి సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నాం. అయితే ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఏమిటంటే, ఆ రోజు మనం ప్రత్యేకంగా కొంతమంది మహాకాళభైరవ యంత్రం, అంటే మొన్న 23వ తేదీన అయిపోయి ఉంటే ఈ అవకాశం మరలా మీకు వచ్చి ఉండేది కాదు. ఈ యంత్రం చేత్తో లిఖించింది, ప్యూర్ కాపర్, చాలా దళితుడైనటువంటి ఈ యంత్రం అందించేటువంటి ఏర్పాటు ఆ రోజు ఉంటుంది. అలాగే దీనితో పాటు ఒక కరుంగలి మాల కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పం కూడా చేశాం. మొన్న అవకాశం ఉపయోగించుకోలేని వారు ఎవరైనా ఉంటే ఆ రోజు మీరు తప్పకుండా ముందుగానే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. గోత్రనామాలు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే ఆ వివరాలు కూడా మీరు తెలుసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఇవి పోస్టల్ ద్వారా ప్రసాదంతో పాటు అందించడం జరుగుతుంది పరోక్షంగా పాల్గొనేవారికి. అలాగే ఆ రోజు భక్తులందరికీ కూడా చక్కగా అన్నప్రసాద సేవ. మనం ముందుగా గోసేవతో ప్రారంభిస్తాం, గోమాతను ప్రార్థించి. ఎందుకంటే మన పీఠంలోనే గోమాతలు వచ్చేసి ఉన్నాయి. మనం చక్కగా గోమాతలను ఇక్కడే ప్రార్థించుకోవచ్చు, వారిని పూజించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందరూ పొందాలని, మీ ఈతి బాధలు, మీకున్నటువంటి కష్టాలు, అలాగే ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని ప్రార్థిస్తున్నాను. అలాగే కింద ఇచ్చేటువంటి నెంబర్కి, స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే దీనికి సంబంధించి వివరాలన్నీ తెలియజేయబడతాయి. అలాగే ఈ ప్రోగ్రాం అంతా కూడా యూట్యూబ్ లైవ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరందరూ మీ ఇంటి దగ్గర నుంచే హ్యాపీగా తిలకించవచ్చు. స్వామివారి అభిషేకం కనులారా చూడవచ్చు. స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేకం, అలాగే అలంకరణ, అర్చన, అలాగే పాశుపత రుద్రహోమం, ఇవన్నీ మీరు లైవ్ ద్వారా మీరు ఇంటి దగ్గర నుంచే తిలకించవచ్చు. తప్పకుండా స్వామివారి ఆశీస్సులన్నీ కూడా మీకు ఉంటాయని భావిస్తూ 2025 ఆంగ్ల నామ సంవత్సరానికి స్వాగతం. నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలి. అలాగే 2025లో మంచి ఫలితాలు కూడా రావాలంటే నేను చెప్పినట్లు ఈ కాళభైరవ ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనండి, ఈ రుద్రహోమంలో పాల్గొనండి. తప్పకుండా భైరవుని యొక్క ఆశీస్సులు 2025 మీకు తప్పక కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఆయన ఇస్తాడు. ఆయన దీవెనలు అందరూ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక మాట ఏమిటంటే, మనకి సంక్రాంతి పండగ వచ్చేస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ కూడా సంక్రాంతి సంబరాలు ఆనందంగా హాయిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు మన వీడియోలో లైక్ చేశారనుకోండి, మీకే ఒక భైరవ ఆశీస్సులు. అలాగే
సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఇతరులకి మన ఛానల్ తెలిసేలాగా మీ గ్రూప్స్లో షేర్ చేయండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి జనవరి 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అంటే 50-50గా కనిపిస్తూ ఉంది. అంటే ఏమిటి, కొన్ని సమస్యలు తీసుకుంటే ఇట్టే పరిష్కరించేస్తారు, ముందుకు వెళ్ళిపోతారు. మళ్ళీ ఏమిటో అర్థం కాదు, సడన్గా డ్రాప్ అయిపోతూ ఉంటారు. అప్ అండ్ డౌన్స్ అనమాట. అయితే ఏం చేయాలి ఇప్పుడు ఇలా అప్ అండ్ డౌన్స్ ఉండేటప్పుడు అంటే దైవబలం చాలా అవసరం. మనం ఎన్ని చేయండి, దైవబలం లేకుండా మనం సూర్యులు వీరులు అంటే కుదరదు. అందుకు సంబంధించినటువంటి బలాన్ని మీలో ఎప్పుడైతే పెంచుకుంటారో దైవానుగ్రహం వలన కొన్ని సమస్యలను మాత్రం గట్టెక్కగలుగుతారు. అందువలన మనం అనుకున్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు దైవజ్ఞానంలో మునగటానికి ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు కూడా అవసరం. అనుభవజ్ఞులు అంటే ఎవరు? అనుభవం లేని మన ఫ్రెండ్స్ కాదు. వాడు ఏదో చెప్తాడు, అక్కడెక్కడో ఏదో జరిగిపోయిందిరా నువ్వు చేసి మేము నీతో ఉంటామని. వీడు తగలడిపోతాడు, వాళ్ళు బాగానే ఉంటారు. డబ్బు పెడతాడు, తగలడిపోతాడు. వాడు ఏదో చేసేస్తానని చెప్పి ముంచేస్తాడు. వాడైతే కనపడ్డ తర్వాత వీడు మాత్రం డబ్బు పోతుంది, శ్రమ పోతుంది, అన్నీ పోతాయి. ఎందుకు ఎన్ని అవసరమా మనకి? ఆలోచించండి. అలాంటి ఫ్రెండ్స్ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి ఫ్రెండ్స్. అందుకే ఎవరు మనకు సలహాలు ఇవ్వాలి అంటే ఆ రంగంలో నిష్ణానితులు ఉంటారు చూసారా, వాళ్ళు మనకి ఇవ్వాలి అడ్వైజెస్. అంతేగాని ఈ మనల్ని బజగొట్టి వాళ్ళ అవసరాలు తీర్చుకునే వాళ్ళు కాదు. అలాగే ఇంకా శత్రువర్గం విషయానికి వస్తే ఎవరైతే మీ ఎనిమీస్ ఉంటారో ఆ ఎనిమీస్ని మాత్రం మీరు కంట్రోల్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. డెఫినెట్గా కంట్రోల్ చేస్తారు. కాకపోతే ఇక్కడ కాస్త భైరవుడిని ఆరాధిస్తే ఇంకా బాగా కంట్రోల్ చేయగలుగుతారు. అలాగే అవసరానికి ఏదో ఒకలా ధనం అయితే మీ చేతికి అందుతూ ఉంటుంది. అక్కడ లోటు బడ్జెట్ అయితే ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటుంది. ఇక కుటుంబ సమస్యల నుంచి కూడా కాస్త బయటపడేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వృధా ప్రయాణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అన్నెసరీ టూర్స్ అనమాట, అక్కర్లేని టూర్స్. దీనివల్ల మనకు డబ్బు ఖర్చు తప్ప ఉపయోగం అయితే ఏం లేదు. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడాలి. అంతేగాని నోరు జారి ఏదో మాట్లాడినట్లయితే ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు మాత్రం కొంతమేరకు సానుకూలంగా ఉంటుంది. మీరు విట్నెస్ విషయంలో కానీ బయట ఏదైనా ప్రయత్నం చేస్తే కోర్టు వెలుపలే రాజీ చేసుకోవటానికి అలాంటి ప్రయత్నాలు కొంతమేరకు సఫలమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ఇక రుణ ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. మీరు ఎవరి దగ్గర అప్పు తెచ్చినట్టయితే తీర్చేమనేటువంటి ఆ ప్రెజర్ అయితే ఎక్కువ ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు చేసేందుకు మాత్రం గట్టి ప్రయత్నాలే చేస్తారు. ఏదో ఒక రకంగా ఏదో ఒకటి కొనుక్కుందాం అనేటువంటి తాపత్రయం అయితే మీలో కనిపిస్తూ ఉంది. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కాస్త ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. వీసా పాస్పోర్ట్స్ రావటంలో కొద్ది ప్రయత్నం చేస్తే అదే జరుగుతుంది. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. వారికి ఏదైనా ఇబ్బంది అయినట్లయితే కాస్త శ్రద్ధ పెట్టండి. వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు అవకాశం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి ఉంది. ఇక రాజకీయ నాయకులకైతే సాధారణ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. మీరు నమ్మిన వారే మీకు గోతులు తీసేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకైతే బాగానే ఉంది. మీ పై అధికారులతో సఖ్యత కూడా పెరుగుతూ ఉంది. వారి సపోర్ట్తో కూడా మీరు కొన్ని పనులు చేసుకుంటూ పోతారు. వృత్తి వ్యాపారస్తులకు చూసినట్లయితే కాస్త యావరేజ్గా ఉంటుంది. ఇతరులపై ఆధారపడ్డ లేదంటే నిర్లక్ష్యంగా ఉన్న వ్యాపారాలు దెబ్బతినేటువంటి సూచనలు ఉన్నాయి. కాకపోతే ఇది మంచి అవకాశం కాబట్టి కొద్దిగా ఫోకస్ పెట్టి వ్యాపారాలని డెవలప్ చేసుకోండి. నూతన పెట్టుబడులకు అంత అవకాశాలు లేవు. కాకపోతే భాగస్వామ్య వ్యాపారస్తులకైతే బాగానే ఉంది. షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బెటర్గా చెప్పాలి. చిన్న చిన్న వ్యాపారస్తులకైతే మంచి డబ్బులు సంపాదిస్తారు. ఫుట్పాత్ వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా తక్కువ శ్రమ ఎక్కువ లాభాలు అన్నట్టుగా ఉంటాయి. కళారంగం వారు మాత్రం ఈ టీవీ సినీ కళాకారులకు మీరు
అవకాశాల కోసం ఆఫీసులకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. విద్యార్థులకైతే చిన్న ఫోబియా, భయం, మేము సక్సెస్ అవుతామా లేదో అనేటువంటి భయం ఉంటుంది. ఇలా ఫోబియా తగ్గించుకుంటే బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు అంటే లాంగ్ టర్మ్‌లో డిసీజెస్ ఏవైనా ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులకైతే సాధారణంగా ఉంది. మరి ఈ రాశి వారికి 6, 8, 12 బాగానే ఉన్నాయి. 2, 10, 14 మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు బుధగ్రహం, ఈ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. క్షీరపుత్రాయ విద్మహి రోహిణీ ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. క్షీరపుత్రాయ విద్మహి రోహిణీ ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే చక్కగా ఆ బుధగ్రహం యొక్క అనుగ్రహం ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే కాలాన్ని మనకి అనుగుణంగా మార్చేవాడు కాలభైరవుడు. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 18 సార్లు చదువుకుంటే స్వామివారు మీకు ఒక కవచంలా మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.